హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వచ్చాను అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడే తమ్నెల్లో పెట్టిన ప్రకారం సో చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 సెకండ్ కౌన్సిలింగ్లో అయితే ఎన్సీసీ క్యాప్స్ స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో దీని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నేను చాలా క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు వరుసగా చూస్తే, మీరు స్కిప్ చేస్తే ఏంటంటే మీరు ఒక క్లారిటీ రాదనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు అయితే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం మీరు కాలేజ్కి వెళ్ళినా సరే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన ఛానల్. సో ఇప్పుడు ఏంటి అంటే మోస్ట్లీ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే ఎన్సీసీ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, స్పెషల్ కేటగిరీ వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటని అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఇక్కడైతే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే చాలామందికి అయితే చెప్పేశారు. సో అప్పుడు మనకి ఇచ్చేసారనమాట, ఒక నోట్ అయితే ఇచ్చారు. చూసుకోండి ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏమని ఇచ్చారు: అటెన్షన్ టు క్యాండిడేట్స్ క్లైమింగ్ అడ్మిషన్స్ అండర్ పీహెచ్ క్యాప్ ఎన్సీసీ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ క్వాటా. సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ ఎవరైనా సరే, సో ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు ఇదైతే ఇచ్చారు: ద అడ్మిషన్స్ అండర్ ది పీహెచ్ క్యాప్ ఎన్సీసీ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ అండ్ ది స్పోర్ట్స్ క్వాటా విల్ బి taken up in the second phase of counseling due to some delay in procedure formalities. However, the candidates can upload web options under the general category. They can opt for the desired institutions in second phase if they get admission under PH, CAP, NCC, squads and guides and sports quota. సో ఓవరాల్ ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు, సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఇది రిలీజ్ చేశారనమాట వాళ్ళు. సో వాళ్ళ బాధ, వాళ్ళ వేదన ఏంటి అంటే, సో బాబు మీకైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే పిహెచ్ వాళ్ళు ఉన్నా సరే, క్యాప్ వాళ్ళు ఉన్నా సరే, ఎన్సీసీ వాళ్ళు ఉన్నా సరే, స్క్వాడ్స్ వాళ్ళు ఉన్నా సరే, గైడ్స్ వాళ్ళు ఉన్నా సరే, స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉన్నా సరే, మీకు ఎవరికి కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఈ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అప్లికబుల్ అవ్వదంటే కొన్ని ఫార్మాలిటీస్ వల్ల అవన్నీ డిలే అయ్యాయి. సో మీరేంటి అంటే జనరల్ కేటగిరీలో పెట్టుకోండి, మీ క్యాస్ట్లోని మీరు జనరల్ కేటగిరీలో అయితే పెట్టుకోండి అని చెప్పి ఫస్ట్ కౌన్సిలింగ్లో చెప్పారు. కానీ అక్కడ పాయింట్ అయితే చూడండి, లాస్ట్ పాయింట్. సో అలా అయితే చెప్పారు. లాస్ట్ పాయింట్ ఏముంది: దే కెన్ ఆప్ట్ ఫర్ ది డిజైర్డ్ ఇన్స్టిట్యూషన్ సెకండ్ ఫేజ్ ఇఫ్ దే గెట్ అడ్మిషన్ అండర్ పిహెచ్ క్యాప్. సో మీకు ఈ రిజర్వేషన్ కావాలి అంటే, సెకండ్ కౌన్సిలింగ్లో మేమైతే కల్పిస్తాము అని చెప్పారు. సో ఇప్పుడైతే ఎవరైతే టెన్షన్ పడకండి, ఎన్సీసీ వాళ్ళు కానీ, క్యాప్ వాళ్ళు కానీ, స్పెషల్ కేటగిరీ అందరికీ కూడా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో అయితే మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. సో మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. సపోజ్ మీరు ఓసీ కేటగిరీ అనుకో, ఓసీ జనరల్ అనుకోండి, మీకు క్యాప్ కానీ, పిహెచ్ కానీ, ఎన్సీసీ ఎనీథింగ్ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ కానీ ఉంటే కానీ ఓసీ వాళ్ళకన్నా సరే ఫస్ట్ మీకు స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఓకేనా? సెకండ్ కౌన్సిలింగ్లో ఇస్తామని చెప్పి వాళ్ళైతే ఆల్రెడీ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. సో అదే ఇది ఆ నోట్ అనేది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే మీకు ఎవరికి కూడా స్పెషల్ రిజర్వేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే స్పెషల్ రిజర్వేషన్ అయితే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే కంపల్సరీ మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో అందరూ కూడా ఈ స్పెషల్ రిజర్వేషన్కి అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది, స్పెషల్ రిజర్వేషన్. ఎవరికైతే ఎన్సీసీ ఉందో, ఎవరికైతే స్క్వాట్, పిహెచ్ ఇవన్నీ ఉన్నాయో, సో వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ సెకండ్ కౌన్సిలింగ్లో. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే రిజర్వేషన్ లేదో, సో ఈ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీకు రిజర్వేషన్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే కల్పించలేదు. కానీ సెకండ్ కౌన్సిలింగ్లో అయితే మీ అందరికీ కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎవరు టెన్షన్ పడకండి, మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా నేను ఆర్డర్ చెప్పాను. సో ఆర్డర్ చూడకపోతే కానీ ఆ లింక్ అనేది కింద కమెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి అయితే చూడండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీ ప్రిఫరెన్స్ అయితే మీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీకు రిజర్వేషన్ అయితే స్పెషల్ రిజర్వేషన్ అయితే మీకు ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో ఎవరికైతే అందరికీ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా, గైడ్స్ కానీ, ఇంకా స్క్వాడ్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ కౌన్సిలింగ్లో ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఉండదేమో అనే థాట్ అయితే అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ నోట్ ఇచ్చారు, సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే నోట్ ఇచ్చారు. కంపల్సరీ అయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మీ స్పెషల్ కేటగిరీ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది వెబ్ ఆప్షన్స్లో. ఎందుకు యూస్ఫుల్ అయితే నేను అంటున్నాను అంటే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఓసీ వాళ్ళు అనుకోండి, ఓసీ
బీసీ అయినా కూడా మీకు ఈ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నా సరే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారు. సో అవి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. మీకు కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మీకు ఈ స్పెషల్ కేటగిరీ ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ప్రిఫరెన్స్ కూడా మంచిగా ఉంటుంది. ఈ ప్రిఫరెన్స్ అనేది కూడా మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సర్టిఫికేషన్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇవన్నీ స్పెషల్ కేటగిరీ ఉన్నాయి కాబట్టి మీ ప్రిఫరెన్స్ కూడా హైగానే ఉంటుంది. మీకు కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా సరే ఇవి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారు. ఆ తర్వాత మీ క్యాస్ట్లో మిగతా వాళ్ళకి ఇస్తారు. సో అది ఈ ప్రిఫరెన్స్ అయితే మీకు ఎక్కడా తగ్గదు. సెకండ్ కౌన్సిలింగ్లో అందరికీ వస్తుంది. సో చాలామంది కూడా అడుగుతున్నారు, అక్క ఇంకా మాకు నో అనే ఉంది, ఇంకా ఎస్ రాలేదు అని చెప్పి. మీకైతే ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకొని మీకు ఎస్ ఉన్నా నో ఉన్నా సరే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకొని మీ ప్రిఫరెన్స్ మీకైతే ఉంటుంది. సో ఎవరైతే టెన్షన్ పడకండి. మోస్ట్లీ చాలామందికి ఎస్ వచ్చింది, కొంతమందికి నో వచ్చింది. అది ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళైతేనే చెప్పాలి. సో చాలామంది కూడా లయోలా కాలేజ్కి వెళ్ళి కూడా స్పెషల్ కేటగిరీ వెళ్ళి చూపించుకున్నారు. ఎవ్రీథింగ్ అయిపోయింది. సో ఎస్ వచ్చినా నో వచ్చినా ఇంకా మనకైతే సంబంధం లేదు, మీకైతే అప్లికబుల్ అవుతుంది. సో మీ డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా అప్లోడ్ చేయండి. ఎన్సీసీ ఎవరికైతే స్పెషల్ కేటగిరీకి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేశారని నేను అనుకుంటున్నా. సో అప్లోడ్ చేశారు కాబట్టి మీకు ఓవరాల్గా అయితే మీకు ఎస్ వచ్చినా నో వచ్చినా సరే మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎవరు కంగారు పడకుండా వెబ్ ఆప్షన్స్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చెప్పాలి అనుకున్నానంటే మనం ఇలాగా సో ఇంకా నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ చేయాలి అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి కంటెంట్ చేస్తే యూస్ఫుల్ అవుతుందో కూడా నాకు కింద కమెంట్స్ చేయండి. ఆఫ్టర్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే యాజ్ ఏ హెచ్ఆర్గా నేను మీకు ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అవి చెప్దాం అనుకుంటున్నా. మెయిన్ థింగ్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో ఎలా జాబ్స్కి అప్లై చేసుకోవాలి ఇలాంటివి చెప్దాం అనుకుంటున్నాను. సో వీటితో పాటు ఇంకా ఏం చెప్తే బాగుంటుందో కూడా మీరు చెప్పండి. అలాంటి వాటి మీద నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. తప్పకుండా మన పాత వీడియోస్ కూడా చూడండి, మీకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.